ఆదాం ఏమంటాడు? నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. దేవుడు జతపరిచాడు గనక ఆ జతపరిచినటువంటి దేవుని కృప ఎంతవరకు దేవుని సన్నిధిలో మమ్మల్ని ఆశీర్వాదకరంగా నడిపించింది. దేవునికి స్తోత్రం. ఎన్ని కష్టాలు వచ్చినా ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 14:1-2 వచనాలు చదవండి. జ్ఞానవంతురాలు చెప్పాలి గట్టిగా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఏం చేస్తుంది? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, హే నేను మా పుట్టింటికి పోతాను అందో అంటదా? జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? ఒబ్బిడిగా గుట్టుగా, లేకపోతే సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఓర్చుకొని నమ్మకంతో తన ఇల్లు ఎలా కట్టుకోవాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో ముందు ప్లాన్ చేసుకుంటుంది. దేవునికి స్తోత్రం. ఒక నడవడికతో ఉంటుంది, ఒక మంచి మార్గాలు ఆలోచిస్తుంది, ఒక మంచి ఉద్దేశం కలిగి ఉంటుంది. ఎంతసేపు పడిపోతానికి వచ్చిన సమయంలో కూడా, బలహీనతలో కూడా, సమస్యల్లో కూడా, శ్రమలో కూడా, ఇరుకులో కూడా, ఇబ్బందిలో కూడా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, ఎలా నిలబెట్టుకోవాలి. వసతి లేదని, లేకపోతే ఇంకేదన్నా లేదని, అవసరాలు లేవని, డబ్బు లేదని, లేకపోతే అన్ని కొదువుగా ఉన్నాయని కుటుంబాన్ని విడిచిపెట్టే స్త్రీలు చాలామంది ఉన్నారు. సమస్య వస్తేనో, గొడవ వస్తేనో, ఇబ్బంది వస్తేనో వాటన్నిటిని అధిగమించలేక వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక మంచి ఇల్లు కట్టబట్టం ఎంత ప్రాముఖ్యమో, కుటుంబం కట్టబట్టం అది నీలో ఉంది. దేవునికి స్తోత్రం. చిన్న సమస్య వచ్చినప్పుడు భర్త మీద అలగొచ్చు, తప్పులేదు, కానీ అది ఎక్కువసేపు ఉండడానికి వీలు లేదు. సూర్యుడు ఉదయించి సూర్యుడు అస్తమించేలోపు నీ కోపము ఉండాలంటుంది వాక్యం. దేవునికి స్తోత్రం. నువ్వు మంచి భార్యగా ఉండాలంటే ముందు కుటుంబాన్ని కట్టుకునే విషయంలో జాగ్రత్తలు నేర్చుకో. మంచి పరిస్థితులు, మంచి నమ్మకమైన వాతావరణం ఎవరికి అన్ని అనుకూలంగా ఏ స్త్రీకి ఉండవండి. ఉంటాయండి. అన్నీ తీసుకొచ్చి పెట్టడం ఎవరికో ఒకరికి ఉంటుంది. కానీ అన్ని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టి అన్ని సమృద్ధిగా ఉండే ఇల్లు చాలా రేరుగా ఉంటాయి. కానీ నువ్వు కూడగట్టుకోవాలి, నువ్వు తీసుకొచ్చుకోవాలి. నువ్వు మంచి ఆ కృపలో, ఆ దేవుని సన్నిధిలో ఎదుగుతూ లేని దాన్ని కూడా కల్పించుకొని ఆ రీతిగా సహాయపడేటువంటిగా స్త్రీగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మంచి గుణవతి అయిన భార్యగా ఉండాలి. నమ్మకమైన దేవుని కృపలో ఎదుగుతూ ఉంటే నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు కష్టం కలిగినప్పుడు దేవుని పాదాల చెంతబడి ప్రార్థన చేయాలి. ప్రభువా, నా భర్తను మార్చయ్యా, నా సమస్యలు తీర్చయ్యా, నా బలహీనతలు తీసివేయ్యా, నా కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగించయ్యా. ఏదో ఒక రీతిగా నేను, నా కుటుంబము నీ సన్నిధికి నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురుకు రాసిన మొదటి పత్రిక 3:2 వచనాన్ని చదువుదాం. అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడియుండుడి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన వలన, వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పవిత్రమైన ప్రవర్తనతో కూడిన మీ భార్యల ప్రార్థన, మంచి నడవడిక, మంచి ప్రార్థన, మంచి నడిపింపు వలన ఏ మందిరానికి వెళ్ళని భర్త కూడా ఆమె వెనక నడిచి మందిరానికి వస్తాడు అంటుంది వాక్యం. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఓ ప్రేమంటి ఒక మంచి భార్యగా నువ్వు ఉండాలనుకుంటే దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ, అంగీకరిస్తూ మంచి నడవడికలో నువ్వు ఉండాలి. దేవుని ప్రేమలో ఉండాలి. భర్తను కట్టుకోవాలి, మార్చుకోవాలి. త్రాగుబోతైతే, తిరుగుబోతైతే, వ్యభిచారైతే, లోకంలో లోక సంబంధమైన జీవితం జీవిస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు తగ్గించుకోవాలి. ఏం చేయాలి చెప్పరేమండి గట్టిగా. మనం పోయి ఏం చెబుతుంటే 10 ఇళ్ళు చెప్పిపోతాం. నా మొగుడు తాగుబోతండి, ఏమండి, నా మొగుడు తాగుబోతూ, తిరుగుబోతూ, పచ్చి వ్యభిచారండి అంటే అలుసయ్యే దేవుడు నీ మొగుడు కాదు. అలుసయ్యే దేవుడు
స్త్రీయే అలుసైపోతుంది, చులకనైపోతుంది, బలహీనరాలుగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. నీ భర్త కోసం ప్రార్థన చేయి. మార్చబడకపోతే నీ భర్త కోసం ప్రార్థన చేయి. నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి. నీ పిల్లల కోసం ప్రార్థన చేయి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందని దేవుని వాక్యం నెరవేర్చబడినట్లు నీ ప్రతి ప్రవర్తన దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుని సన్నిధిలో నమ్మకంగా మరి మా కుటుంబాన్ని ఈ రీతిగా దేవుడు సరిదిద్దుకుంటూ తీసుకొచ్చాడు. కష్టంలో, సుఖంలో, ఇరుకులో, ఇబ్బందులో ఇప్పటికీ రూపాయి బిళ్ళ మా దగ్గరికి లేకపోయినా సరే దేవుడు ఉన్నాడనే నమ్మకం, ఆ నమ్మకం ఆయన మీద ఉంచినటువంటి నమ్మకంతో మేము బ్రతుకుతూ ఉన్నాం. ఎందుకంటే డబ్బులు దేవుడు ఇస్తాడో, దేవుడు అనుగ్రహిస్తాడో, మాకు సహాయం చేస్తాడో అనే ఒక నమ్మకంతో. అందరిలాగా మేము వెనక్కి తిరిగి ఆలోచించుంటే ఈ పరిచర్యలో మేము నిలవలేకపోద్దుమేమో. ఒక్కోసారి అనిపిస్తుంది, మాతో పాటు ఉన్న వాళ్ళు బిల్డింగ్లు కట్టారండి, మాతో పాటు ఉన్న వాళ్ళు 1 ఎకరం పొలం కొనుక్కున్నారు, మాతో పాటు ఉన్న వాళ్ళు వాహనాలు కొనుక్కున్నారండి అని బయటికి చూసి ఒక్కసారి నాగటిపై చెయ్యి వేసి వెనక్కి తిరిగి చూసామో మన జీవితాలు కొలాప్స్ అయిపోతాయి. ఎవరమైనా అంతే. దేవుడిచ్చిన జీవితాన్ని, నీకిచ్చిన కొద్దిలో నమ్మకంగా ఉండడం నేర్చుకో. నీ చిన్నిల్లు అయితే, చిన్న కుటుంబం అయితే, ఏమీ లేని స్థితిలో నువ్వు ఈ ప్రాంతానికి వచ్చి ఉంటే, ఏమీ లేని స్థితిలో నువ్వు ఉంటే దేవుని మీద భారం. ప్రభువా, రేపటి దినాన నువ్వు నన్ను ఆశీర్వదించబోతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని అంత నమ్మకంగా దేవునితో మనం సంబంధం కలిగి ఉంటే దేవుడు గొప్పగా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీ భర్తకి జ్ఞానం లేకపోతే నీకుంది. అబీగయలు లాగా మంచి జ్ఞానవంతురాలివి, మంచి నడవడికలో ఉన్నదానివి నీవు నీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి చూద్దాము సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనం. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. వివేకం లేకుండా ఎంత అందం ఉంటే సుఖం. జ్ఞానం లేకుండా, వివేకం లేకుండా, మంచితనం లేకుండా, నడవడి లేకుండా, ప్రేమ లేకుండా, దయ చూపకుండా, మంచి దేవుని కృపలో నువ్వు లేకుండా ఎంత అందం ఉండి, ఎంత ఆస్తి ఉండి ఏమి సుఖం అండి. వివేకము లేని సుందర స్త్రీ బంగారు పంది ముక్కుకు బంగారు కమ్మి పెడితే ఎట్టుంటుంది అండి? అట్లా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. ఈ దినము మంచి స్త్రీగా నువ్వు ఉంటున్నావా? నీ ఇల్లు కట్టుకుంటున్నావా? నీ భర్త పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నావా? వేళాకోళంగా మాట్లాడుతున్నావా? అసభ్యకరంగా మాట్లాడుతున్నావా? విలువ లేకుండా అగౌరవంగా మాట్లాడుతున్నావా? చాలా జాగ్రత్తగా చూసుకో. ఈ దినము దేవుడు నిన్ను గమనిస్తున్నాడు, నీ ప్రవర్తన గమనిస్తున్నాడు. నీ భర్త ఒకవేళ మోటువాడు కావచ్చు, మూర్ఖుడు కావచ్చు, లేకపోతే బలహీనుడు కావచ్చు, అడ్డగోలుగా మాట్లాడేవాడు కావచ్చు. కానీ నీ జ్ఞానం ఏమైపోతుంది? నీ తెలివి ఏమైపోతుంది? నీ మంచి ప్రవర్తన ఏమైపోతుంది? నిన్ను చదివించిన చదువు ఏమైపోయింది? నీకు ఇచ్చిన వివేకం ఏమైపోయింది? నీకు ఇచ్చిన జ్ఞానం ఏమైపోయింది? చాలా జాగ్రత్తగా దేవునిలో నీ కుటుంబాన్ని కట్టుకోవడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో ఒక మంచి నమ్మకమైన భార్యగా ఉండాలి. అలాగనే పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూసుకుందాం. 3వ అధ్యాయం 7వ వచనం. పేతురుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని ఎంచి వారితో జ్ఞానము చొప్పున కాపురము చెయ్యండి. దేవునికి స్తోత్రం. ఇది ఎవరికి? పురుషులకి. ఇది ఏంది పెళ్లి వాక్యాలు చెబుతుండే అయ్యగారు అనుకుంటున్నారా? లేదండి. ఒక్కసారి మనం తడివి చూసుకోవడం ఎంతైనా అవసరం. ఒక్కసారి మనం మనకున్న బలహీనతలు తీసివేసుకొని కొన్ని పొరపాట్లలో భార్య పట్ల భర్త పట్ల భార్య అనుచితంగా ప్రవర్తిస్తాం. ఎందుకంటే రోజు ఇంట్లో ప్రతి దినమో ఇంట్లోనే మనం బ్రతుకుతున్నాం కాబట్టి మన కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్య ప్రతి ఒక్కరికి గొడవలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, మాట్లాడుకోని దినాలు వస్తాయి, గొడవ పడుకుంటాం. మరి ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుని వాక్యం మనల్ని బలపరుచునుగాక.
ఏం చేయాలి? వాక్యం మనలను బలపరుచునుగాక. దేవునికి స్తోత్రం. సమస్యలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో వాటిని అధిగమించడం ఎలాగో మనం నేర్చుకోవాలి. కుటుంబంలో శోధన వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు అధిగమించడం మనం నేర్చుకోవాలి. భార్యలు కొంతమంది గొడవ అయినప్పుడు నేను చచ్చిపోతా, నేను ఉరిపెట్టుకుంటా, నేను దూకుతా, ఏమంటారండి? లేరా? నేను దూకుతా, పెదకాలంలో దూకుతా, నేను ఉరిపెట్టుకుంటా, నేను ప్యానుకు ఉరిపెట్టుకుంటా. ఏ గొడవ అంటే గొడవేమీ లేదు, చిన్నదే గొడవ. దేవునికి స్తోత్రం. భర్తలు కూడా నేను రైలు పట్టాలకు వెళ్ళిపోతా. ఎడిపోతానంటారు? ఓరి నాయన, సముద్రాన్ని ఆయన ఎత్తు కానీ సంసారాన్ని ఏదలేను, నేను రైలు పట్టాలకు వెళ్ళి పడిపోతా. ఈ భార్యతో నేను వేగలేను అంటారా? అనరా? అంటారు. ఇట్లాంటి సమస్యలు వస్తాయి. ఇప్పుడు దేవుని వారలారా, దయచేసి గమనించండి. దేవుని వాక్యము నిన్ను బలపరచాలి, దేవుని వాక్యం నిన్ను కట్టాలి. దేవునిలో ఇంతవరకు మనం ఏదైనా బలహీనతలు ఉంటే ఆ బలహీనతల నుంచి దేవుని సన్నిధిలో విడుదల పొందుకొని కుటుంబాన్ని కట్టుకోవాలి. మరి దేవుడు మా జీవితంలో గొప్ప కృపలో మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. మేము ఒక ప్రాంతం సువార్తకి వెళ్ళాం. మణుగూరు దాటి అవతల సువార్తకి వెళ్ళాం. వెళ్తూ ఉంటే ఆ ప్రాంతంలో నడుస్తూ వెళ్తుంటే మందిరం ఇదైతే ఇంకొక మందిరం అవతల ఇది మందిరం అయితే ఇంకొంచెం అవతలకి మందిరం గడుతున్నాడు ఆ పాస్టర్ గారు, మేము వెళ్ళిన పాస్టర్ గారు. ఇక్కడ మందిరం ఉంది, ఈ మందిరం ఉంటే ఈ మందిరం అవతలే ఇంకొంచెం, ఇది సిఎస్ఐ మందిరం, అక్కడ ఇంకొక మందిరాన్ని గడుతున్నాడు. ఏంటి పాస్టర్ గారు, ఇక్కడ మందిరం ఉంది కదా, మరలా ఎందుకు మందిరం గడుతున్నారు అని అంటే, అయ్యా అక్కడున్న పాస్టర్ గారు పాస్టర్మ్మ గారు ఉరి పెట్టుకొని చనిపోయారు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా మాట. ఇక్కడున్న ఇంతకుముందు చేసిన పాస్టర్ గారు పాస్టర్మ్మ గారు ఉరిపెట్టుకొని చనిపోయారయ్యా. సేవ చేసేవాళ్ళు ఈ మందిరాల్లోకి ఎవరు రావట్లేదు. ఈ రోజుల్లో సేవకుల కుటుంబాల్లోనే సమాధానం లేదు. ఏం లేదు? సేవకుల కుటుంబాల్లోనే సమాధానం లేదు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఒక్క మాట మనం చదివి మనం ముగించేసుకుందాం, 1-2 మాటలు. 1 దెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. ఎవరి కోసం? సంఘం అంతా ఏం చేయాలా? సంఘం అంతా ఏం చేయాలా? ఎవరి కోసం చేయాలా? ఎవరి కోసం చేయాలా? సేవకుల కోసం ప్రార్థన చేయాలి. ప్రభువా, మా సేవకులు శోధనలో పడిపోవద్దయ్యా, ఉరిలో పడిపోవద్దయ్యా, సమస్యల్లో పడిపోవద్దయ్యా, చిక్కుల్లో పడిపోవద్దయ్యా, బంధకాల్లో పడిపోవద్దయ్యా అని ఎవరి కోసం ప్రార్థన చేయాలా? సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. ఒకసారి రోమపత్రిక 15వ అధ్యాయం 30-32 వచనం చదవండి. సహోదరులారా, యూదయలోనున్న అవిధేయుల చేతిలో నుండి తప్పించబడినట్లు యెరూషలేములో దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయమంటున్నాడు. అవిధేయుల చేతుల్లో, శ్రమల్లో, చిక్కుల్లో ఉన్నప్పుడు మేము విడుదల పొందుకోవాలని మీరు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మరి సంఘం అంతా ఎంతమంది చేస్తున్నారు మా కోసం ప్రార్థన? చేతులు ఎత్తండి. అందరు చేస్తున్నారా? దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడదాం. మేమైతే మీ అందరి ప్రతి కుటుంబము కోసం ప్రతి నిత్యము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా అలాగనే మా కొరకు, మా కుటుంబం కోసం, పరిచర్య కోసం, ఇంకా అనేక చోట్ల పరిచర్య విస్తరింపబడాలని, దేవుని కృపలో కుటుంబం కట్టబడాలని, మరి శోధనలన్నీ జయించి ప్రభు సేవకులు ఇంకా అనేక చోట్ల నీ పరిచర్యలో వాడబడాలని మీరు ప్రార్థన చేయాలి. చేతులు బలపరిచేవారు కావాలి, ప్రార్థించేవారు కావాలి. మరి దేవుని సన్నిధిలో సేవకులు కుటుంబాన్ని కనిపెట్టుకునే కుటుంబాలు కావాలి. అలాగున మీ కుటుంబాలన్నింటినీ దేవుడు బహుగా ఆశీర్వదించి దీవించి బలపరుచునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పు. అలిసిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ, ఎండకు అలిసిపోయారు. మన మందిరంలో దేవుడు ఏసీ పెట్టించునుగాక. దేవుడు పెట్టాడు, మనం ప్రార్థన చేసుకుని డబ్బులు వేసుకుంటే దేవుడు పెట్టాడు.
దేవునికి స్తోత్రం. దేవుని కృప మన కుటుంబాలకు తోడై ఉండును కాక. మీ కుటుంబాలన్నీ కూడా దేవుని సన్నిధిలో దీవించబడి ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో మీ కుటుంబాలు కట్టుకోండి, మంచి కుటుంబంగా స్థిరపరచబడాలి, మరి మంచి జీవితాలు జీవించాలి. దేవుని కృపలో మీరందరూ ఎదిగి వర్ధిల్లి అభివృద్ధి చెంది ఆశీర్వదించబడుదురుగాక.